మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకి. ఎందుకని వైఎస్ఆర్సీపీ? అన్ని చేసే పనులన్నీ సక్రమంగా ఉన్నాయి కనుక ఏ విధమైన ఫ్రాడ్ లేకుండా నిజాయితీగా చేస్తున్నారు కాబట్టి ఫ్యాన్ గుర్తుగా మేము ఓటేస్తాం. మీ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అంటే మీరు అనుకున్న విధంగా అభివృద్ధి జరిగిందంటారా? సూపర్. జగన్ గారి పాలనలో అభివృద్ధి బాగుందా, చంద్రబాబు నాయుడు గారి పాలన అభివృద్ధి బాగుంది? చంద్రబాబు నాయుడు టైంలో అభివృద్ధి అనేదే లేదు. దోసుకున్నారు పంచుకున్నారు. పథకాలన్నీ అందరికీ అందుతున్నాయంటారా? అందరికీ అందుతున్నాయి. నాకు ఓల్డేజ్ పెన్షన్ వస్తుంది, తర్వాత మా మిసెస్ కి ఆసరా వస్తుంది, మా పాపకి అమ్మఒడి వస్తుంది. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుందంటారు? జగన్ గారే వస్తారు. జగన్ గారే రావాలి. ఎందుకని జగన్ గారు? మళ్ళీ ఇదే కంటిన్యూ కావాలంటే, ఈ అభివృద్ధి కార్యక్రమాలు కంటిన్యూ కావాలంటే మళ్ళీ జగన్ గారే రావాలి. సో రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నాను? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన అయితే నేను ఆటో వేస్తాను. ఆయన అయితే ఆటోకి 10,000 ఇస్తారండి. సంవత్సరానికి 10,000 ఇస్తారండి. నేను ఇన్సూరెన్స్ కట్టుకుంటానండి. ఇన్సూరెన్స్ బ్రేక్ అన్ని చేయించుకోవడానికి అవుద్దండి. అది అదైతే మనకి కొంత హెల్ప్ చేస్తున్నారండి. గత పాలన బాగుందా, ఇప్పుడున్న ఈ ప్రభుత్వ పాలన బాగుందా? జగన్మోహన్ పాలన బాగుంది. చంద్రబాబు నాయుడు పాలన అంటే రోడ్డు మీద వెళ్తే బేక్ ఇన్స్పెక్టర్లు అని అయ్యని బళ్ళు కేసులు రాచుకోండి ఎక్కువ. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి కేసులు కానీ ఏమి లేవండి ఆటోకి. సో మీకు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? మీకు సహకారాలు అందించడంలో, అంటే మీకు ఎప్పుడైనా ఆపదలు ఉంటే నేనున్నాను అంటూ మీ వెంట వస్తారా? వస్తారు. దాంట్లో ఇబ్బంది లేదండి. అనుకున్న విధంగా అభివృద్ధి ఉందా? అయిందండి. సో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయంటారా? అందుకేనండి. మా అబ్బాయికి అమ్మడు వచ్చిందండి. నాకైతే ఆటో వాహన మిత్ర వచ్చిందండి. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఏదైతే విద్యా వైద్యానికి పెద్దపీట వేసా అంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అండి. వైద్యం అంటే ఇంగ్లీష్ మీడియం చదవాలంటే అండి తాళరావు లేదా కాకినాడ పంపవరండి. అయితే మాకు ఇక్కడ మా ఊర్లోనే శాస్త్ర చెప్తున్నారండి. ఇప్పుడే దానికైతే భోజనం కానీ అన్ని కూడా బాగుంటున్నాయండి పిల్లలకి. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఏదైతే పెట్టారో దాంట్లో ఉచిత బస్సు అని పెట్టారు. అది ఎంతవరకు మీపై ప్రభావం ఉండకపోతుంది? మాకు చాలా రాంగ్ అండి అది. ఎందుకంటే ఆటో అన్న ఒకటి రోజుకి 500, 200, 300 తెచ్చుకుంటాడండి. అది కూడా లేకపోతే ఇంకా ఆటో చనిపోతున్నారండి. ఇప్పుడు హైదరాబాద్ ఉందండి. హైదరాబాద్ లో చాలా మంది చనిపోయారండి ఆటోలు కూడా. ఇలాగ ఈ బస్సులు పెట్టిన వల్ల ఆటోలు అమ్మేసుకోవడం, ఫైనాన్స్ కట్టకపోవడం, చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటి ఇది ఆంధ్రప్రదేశ్ లో వస్తే ఆల్రెడీ ధర్నాలు కూడా చేస్తున్నారండి. అది మాత్రం రాంగ్ అండి. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి రావాలండి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన వల్ల అభివృద్ధి అని మొత్తం అంతా. అంటే చంద్రబాబు నాయుడు వచ్చి రోడ్లు వేసేసి అన్ని వేస్తే అది అభివృద్ధి కాదండి. జనానికి పేదవాడు అంటూ లేడండి. ఏ గ్రామానికి కూడా పేదవాడు లేడండి. డబ్బులు కూడా ఆ మాత్రంగా శుభ్రంగా బతున్నారండి ఇప్పుడైతే. మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? జగన్ అన్నకి ఓటేసి గెలిపిద్దామని అనుకుంటున్నాం అండి. జగన్మోహన్ రెడ్డి గారు గెలిపిద్దాం. గత ప్రభుత్వంలో అన్ని సంప్రదాయాలు పెట్టారు కానీ కొన్ని సంతోష సంపాపాలు ఏమీ చేయలేదండి. నెక్స్ట్ ఇప్పుడు జగన్ అన్న గారు వచ్చిన తర్వాత అన్ని సదుపాయాలు బాగున్నాయండి. ఆయన చేసిన ప్రతి కార్యక్రమాలు కూడా బాగున్నాయండి. ఇప్పుడు లేబర్ అంటూ ఎవరూ లేరండి. ప్రతి గ్రామాల్లో కూడా అభివృద్ధి బాగా చేస్తున్నారండి. ఆయన వల్ల మాకంతా లబ్ధి పొందిందని కాబట్టి మళ్ళీ ఆయన కనిపించుకుంటేనే ఫ్యూచర్లో పిల్లలు భవిష్యత్తు కానీ మా భవిష్యత్తులు కానీ అన్ని అనుకూలంగా ఉంటాయని జగన్ అన్నే రావాలని మరి కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది? చంద్రబాబు నాయుడు గారి పాలనలో అనుకున్నాయన్నీ ఏమీ ఇవ్వలేదండి. ఇప్పుడు జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఇస్తానన్న ప్రతి కార్యక్రమం ఆయన చేశారండి. ఇస్తానన్న దానిలో మాట మీద నిలబడి అన్ని సంక్షేమ సంపాలన్నీ ఆయన చేశారండి. జగన్ అన్న గారి పాలనే బాగుందండి. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పొన్నాడు సతీష్ గారు మాకు చాలా అందుబాటులో ఉంటారండి. మేము పిలిచిన వెంటనే వస్తారండి. ఆయన ఏ పది వచ్చినా మేము పలానా అని వెళ్తే మాకు అన్ని అందుబాటులో చేస్తారండి. మరి మన సంస్థనే మేము ఇక్కడ కల్పించుకోవాలి. అనుకున్న విధంగా అభివృద్ధి పనులు అన్ని చేశారా? అనుకున్న పనులు అభివృద్ధి పనులు మేము అనుకున్నాయి కాకుండా మా మీద మించి డబల్ చేశారండి. ఆయన మేము అనుకున్నది ఒకటి అయితే ఆయన రెండింతలు కూడా చేశారండి. సో మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? జగన్ గారికి వేసిద్దాం. ఎందుకని జగన్ గారికి? జగన్ గారు చేసినవి అన్ని కూడా బాగానే ఉన్నాయండి. ఆయన వాగ్దానాలు అన్ని కూడా నెరవేర్చారు. మీకు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? ఉంటారండి. పొన్నాడు సతీష్ కుమార్ గారు, ప్రెసిడెంట్ గారు అందరూ బాగానే ఉంటారు. వాలంటీర్ పిల్లలు కూడా బాగానే అందుబాటులో. మీకు సహాయ సహకారాలు అందించడంలో అంటే ముందుంటారా? ఉంటారండి. అంటే మీరు అనుకునే విధంగా అభివృద్ధి చేశారా? చేశారండి. ఇంకో రివిట్మెంట్ మొత్తం కడతానన్నారు. దానికి మాత్రం ఓపెనింగ్ చేయలేదు. రివిట్మెంట్ ఆగిపోయింది. అది కనుక ఓపెన్ చేస్తే ఇంక జగన్ గారిని ఎత్తిద్దరు. అది చేయలేదు. దానికోసం లాస్ట్ ని వాగ్దానం చేశారు. మా ఊరు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఇలాగే అడిగాం, రివిట్మెంట్ కావాలండి. గోదావరి చూసారు పక్కన ఇల్లు పడిపోతాయి అంటే అమ్మ 2 నెలల్లో పూర్తి చేస్తామమ్మా అన్నారు. అది పూర్తి చేయకుండానే ఆయన దిగిపోయారు. మరి ఆయన మళ్ళీ గెలిచి చేస్తారని నేను అనుకుంటున్నామండి. జగన్ గారి పాలనలో సంక్షేమ పథకాలన్నీ మీకు అందాయంటారా? అందినాయండి. అన్నీ అందినాయి. బాగానే అందినాయండి.
ఓకే. మీకేమైనా వచ్చాయండి? మాకేమి రాలా అండి మామూలుగా ఈ డోక్రా గ్రూప్లో ఇలా ఇవే రుణమాఫీ అని అవి అందినాయి. మళ్ళీ 45 సంవత్సరాల వాళ్ళకి ఇవి 15,000 పథకాలు అవి అందినాయి. జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరిగింది అంటున్నారు. ఎంతవరకు న్యాయం జరిగింది అంటారు? న్యాయం అంటే ఆయన వచ్చారంటే చాలా మందికి న్యాయం చేశారు. వికలాంగులకే కాదు, పెన్షన్ ఇచ్చే వాళ్ళకే కాదు, ఎదవరాలకే కాదు, వాళ్ళందరికీ బాగానే న్యాయం చేశారండి. ఓకే. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వస్తే బాగుంటుందంటే కొంతమంది అలా జగన్ గారు అంటున్నారు, కొంతమంది తెలుగుదేశం అంటున్నారు. మరి ఎవరు వస్తే వాళ్ళు మా మట్టికి మీ అభిప్రాయం ఎవరు వస్తే బాగుంటుంది? నా అభిప్రాయం జగన్ వస్తేనే నయం అనుకుంటున్నాను. ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? అన్ని బాగానే చేశారు. ఆయన చేయటం వల్ల ఏం తప్పేం చేయలేదు. సో జగన్ గారు మళ్ళీ సీఎంగా గెలిస్తే ఏ విధంగా అభివృద్ధి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది ముందు రిమిట్మెంట్ కట్టాలండి. ఇంకా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలి, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి. ఇంకా చాలా మంది పెన్షన్ లేని వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళకి అన్ని ఇవ్వాలి, వికలాంగులకి. అది మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? మేము పొన్నాడు సతీష్ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే జగన్ గారికి అనుకూలమైన వ్యక్తి, బాగా ఇష్టుడు. అలాగే మా నియోజకవర్గంలో 106 వాటర్ ట్యాంకులు కట్టించడం, అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందు కాబట్టి ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా మేము సతీష్ గారికి ఓటు వేసి గెలిపించాలని. మీ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటున్నారా? మాకు ఎప్పుడు కూడా ఆయన పిలిచిన వెంటనే వస్తాడు. ఆయన వెళితే చాలా సాధారణంగా ఆహ్వానించి అన్ని విషయాలు విని ఆ కార్యక్రమాన్ని ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని ఆయన చేయడం. మీరు అనుకున్న విధంగా అభివృద్ధి పనులు చేశారంటారా? చేశారండి. మా గ్రామంలో కానీ ఇతర మొత్తం హోల్సేల్ గా చూసుకుంటే నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడైతే రోడ్లు బొత్తుగా పాడైపోయినాయో అక్కడ రోడ్లు వేయించడం, అలాగే ఎక్కడైతే తాగునీటికి వసతి లేదో అక్కడ ట్యాంకులు కట్టించి సప్లై చేశారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు వాటర్ స్కీమ్ నడుస్తుంది. అన్ని గ్రామాల్లో కూడా పైప్ లైన్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోని సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయంటారా? ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయండి. దీంట్లో దళారీ వ్యవస్థ అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినది గత ప్రభుత్వాల్లో ఉన్నట్టుగా ఇప్పుడు దళారీ వ్యవస్థ లేదు. అయితే ఆయన బటన్ నొక్కుతున్నారు, డైరెక్ట్ గా వాళ్ళ ఎవరైతే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ అకౌంట్లోనే పడుతున్నాయి. వాళ్ళు నేరుగా వెళ్ళి తీసుకుని దాన్ని వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా? ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది? చంద్రబాబు నాయుడు గారి పాలన అంటే అది కొంతమందికి నచ్చొచ్చు, కానీ అందరికీ నచ్చే విధంగా లేదండి. ఎందుకంటే ఆ రోజుల్లో సంక్షేమం అని పేరు చెప్పి అక్కడ కార్యకర్తలే తినేశారు తప్ప సామాన్యుడికి ఎవరికి అందుబాటులో వెళ్ళలేదు. ఇప్పుడైతే నేరుగా సీఎం గారు మధ్యలో దళారీ వ్యవస్థ అనేది లేకుండా గ్రామ సచివాలయాలు పెట్టి వాలంటీర్ వ్యవస్థ పెట్టి నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని వాళ్ళు తీసుకుని ఆ సమాచారం ప్రకారం పైకి వెళితే ఆ సమాచారం ఆఫీస్ ద్వారా సీఎం గారు బటన్ నొక్కి లబ్ధి ఎంతైతే ఎవరికి ఏ రకమైన లబ్ధి చేకూరాలో ఆ లబ్ధి అంతా కూడా బ్యాంకుల ద్వారా పంపించడం జరుగుతుంది.